హలో అండి, మా హెచ్ఎంటిఎస్ జాబ్ ఎడ్యుకేషన్ ఛానల్ను ఫాలో అవుతున్నందుకు ధన్యవాదాలండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఏఎన్ఎం గ్రేడ్ 3 నుండి ఎంపీహెచ్ఏ ఫీమేల్ ప్రమోషన్కి సంబంధించి కొంతమంది ఏఎన్ఎం గ్రేడ్ 3 వారు ఈ ప్రమోషన్కి సంబంధించిన ప్రస్తుత సమాచారం తెలియజేయమని అడిగారండి. ఈ ప్రమోషన్స్కి సంబంధించిన ఇప్పుడున్న సమాచారం ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మా హెచ్ఎంటిఎస్ జాబ్ ఎడ్యుకేషన్ ఛానల్ను ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. ఇక వీడియోలోకి వెళితే ఈ ఏఎన్ఎం గ్రేడ్ 3 నుండి ఎంపీహెచ్ఏ ఫీమేల్కు సంబంధించి ప్రాసెస్ అయితే జరుగుతుందండి. కాకపోతే ఇంతకు ముందు కంటే కొంచెం నెమ్మదిగా జరుగుతుంది. కారణం ఏమిటంటే కొంతమంది కాంట్రాక్ట్ ఏఎన్ఎంగా పనిచేసిన వారికి ఇన్ సర్వీస్ వెయిటేజ్ మార్కులు కేటాయించాలని, దానివల్ల అలా కేటాయించకపోవటం వల్ల వారి ర్యాంకు మారిపోయినది అని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారండి. ఈ రిట్ పిటిషన్లో ఈ కాంట్రాక్ట్ ఇన్ సర్వీస్ వెయిటేజ్ మార్కులు అనేవి మొదట ఎగ్జామ్ అప్పుడు సంబంధిత పత్రాలు అప్లోడ్ చేసిన వారికి యాడ్ చేశారండి. కొంతమంది అప్పుడు సరైన పత్రాలు అప్లోడ్ చేయకపోవటం వల్ల వారికి వెయిటేజ్ మార్కులు యాడ్ చేయలేదు. అయితే వారు ఇప్పుడు ఆ మార్కులు యాడ్ చేయమని హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఈ రిట్ పిటిషన్లో చాలా వరకు డిస్పోజ్ చేయబడినవి. మిగిలిన వాటి మీద రేపు అనగా 25/11/2024 లిస్ట్ అయి ఉన్నాయండి. కావున చాలా జిల్లాల్లో ఈ కాంట్రాక్ట్ ఏఎన్ఎంల ఇన్ సర్వీస్ వెయిటేజ్పై క్లారిటీ వచ్చిన తర్వాత సీనియారిటీ లిస్టులు ప్రకటించి ఈ ఏఎన్ఎం గ్రేడ్ 3 నుంచి ఎంపీహెచ్ఏ ఫీమేల్ ప్రమోషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ ప్రక్రియ కొద్దిగా నెమ్మదించినట్లు సమాచారం. ఇదండి ఈ వీడియో. ఈ ఏఎన్ఎం గ్రేడ్ 3 నుండి ఎంపీహెచ్ఏ ఫీమేల్కి సంబంధించిన తదుపరి ఎటువంటి అప్డేట్ ఉన్నా తప్పక తెలియజేస్తామండి. ఈ సమాచారం మీతో పాటు మరికొంతమందికి చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేయగలరు. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.